అందరికీ నమస్తే. రైతు భరోసా గురించి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. రైతు బంధు ఇచ్చేస్తారేమో అనుకునేరు. రైతు భరోసా మొదటికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి. అంటే రేపో ఎల్లుండో మనం ఇంకా విత్తనాలు వేసే టైం ఇది. వరి ఆల్రెడీ నారు పోసినాం, పెట్టాలి. ఇక వానలు కరెక్ట్ పడితే ఇప్పటికీ విత్తనాలు కూడా వేస్తుంటుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా గురించి ఒక పెద్ద ఇష్యూ ప్రభుత్వం ముందర పెట్టుకున్నది. ఏందంటే ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలంటారు వాళ్ళు. మళ్ళీ మొదటికి వచ్చింది, అందుకే అంటున్నా ఎవరికి ఇవ్వాలి రైతు భరోసా. ఇప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు ఇవ్వాలనంటే వానాకాలం అని కాదు, ఎలక్షన్ వస్తున్నాయి. జూలైలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. అంతకన్నా ముందు ఇవ్వాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే రైతు భరోసా ఈయనకే సాధ్యమవుతుంది ఇక అనేది. కానీ ఎవరికి ఇవ్వాలనే అంశం మళ్ళీ మొదలుకు వచ్చింది. ఎవరికి ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం మళ్ళీ కింద మీద పడుతుంది. ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా ఒకసారి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతుంది. సబ్జెక్ట్ పోతే మీకు తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ఇబ్బందికరంగా మారింది రైతు బంధు స్కీమ్. వీళ్ళు ఏ సీజన్లో కరెక్ట్ చేయలే, ఒక్క సీజన్లోనన్నా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ స్కీమ్ను అప్లై చేయలే. ఫస్ట్ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినారు, ఆగిపోయింది. వీళ్ళు గెలిచినాక ఇస్తారేమో అనుకుంటే అడపా ఇంకా ఇచ్చినామన్నట్టుగా ఏప్రిల్ దాకా ఇచ్చిర్రు. అందులో చాలామందికి రాలే, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు, రాని వాళ్ళకి రానట్టు. తర్వాత నెక్స్ట్ వానాకాలం ఇయ్యలే. తర్వాత నెక్స్ట్ యాసంగి మొన్న చూసినాం కదా, 4 ఎకరాలు 4,000 కోట్లు అన్నారు. అది ఆడికాడికి ఇచ్చిండ్రు. ఇంకా చాలామంది 4 ఎకరాల లోపల ఉన్నారు. 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళు చాలామంది అందరు ఎదురు చూసినారు, అసలు ఎవరికి రాలే. 4 ఎకరాల పైన దాటిన వాళ్ళకు ఎవరికి రాలే. ఇప్పుడు వానాకాలం వచ్చింది. ఇంకా అసలు మార్చి 31 సీఎం రేవంత్ రెడ్డి గారు డెడ్లైన్ పెట్టుకున్నారు. ఆయన డెడ్లైన్ ఆయనే పెట్టుకున్నాడు, మార్చి 31 లోపు ఇస్తామని. మార్చి 31 కాదు, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, మనం జూన్లో నడుస్తున్నాం. అసలు యాసంగి సీజన్ అయిపోయింది, వానాకాలం సీజన్లోకి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా చేయాలి. ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వకుండ్రి, ఇప్పుడు కూడా ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాకుండే అసలు. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటికే చాలా వాయిదా పడతా వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా హైకమాండ్ నుంచి కూడా బాగా ఒత్తిడి ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి అని. ఇప్పుడు జూలైలో పెట్టాలి, జూలైలో ఆగస్టులో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలి, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలంటే ఈ స్కీమ్ అమలు చేయకుండా పోతే జనం ఓట్లు అయ్యారు. కనీసం ఈ రైతు భరోసానన్నా వేస్తే కనీసం ఓట్లన్నా పడితే ఊర్లలో తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అసలు అధికార పార్టీలో సర్పంచ్కి పోటీ చేయనికే తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒక్క ఊర్లో 4-5 పోటీ పడతారు. కానీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, గ్రామ స్థాయిలో ఈ రైతు కుటుంబాలు వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళంతా ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉండడం. దీంతోన కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేయాలంటేనే ఏమవుతుందో ఏమో, గెలుస్తామో గెలవమో, పైసలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు అందరూ. దానికి కారణం ఏంటంటే ఇదే. కాబట్టి రైతు భరోసా ఒకటి వేసేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం, రైతు భరోసా వేసేస్తే రైతులందరికీ వచ్చేస్తుంది కదా. అయితే ఆడ కూడా ఎలక్షన్ ముందు రైతు భరోసా వేయాలని ఉంది వీళ్ళకు. కానీ ఎంతమందికి వేయాలి, ఎవరికి వేయాలి, ఉత్తగా స్టార్ట్ చేసి ఎలక్షన్స్ పోదామా? కరెక్ట్గా మనం ఇప్పుడు జూలైలో ఎలక్షన్స్ పోవాలనుకో, జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేయాలి. ఓలా ఆగస్టులో ఎలక్షన్ పోవాలనుకున్నప్పుడు జూలై 2nd వీక్లో స్టార్ట్ చేయాలి. అంతేగాని రైతు భరోసా అంటే ఏంది, వాళ్ళకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు గిజలు వేసుకునే టైము, నాట్లు పోసుకునే టైము, ఇప్పుడు నాటుకునే టైము ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఇయ్యారంట, ఎలక్షన్ సీజన్ బట్టి ఇస్తారంట. అంటే ఇది ఎలక్షన్ బంధు, రైతు బంధు కాదు, ఎలక్షన్ బంధు అంటారు దీన్ని. ఎలక్షన్ కోసం బంధువులంతా ఎలక్షన్ కోసం అనమాట. ఎలక్షన్ ఎప్పుడో చూసుకొని అప్పుడు ఇస్తారంట. దాని గురించి ఇప్పుడు చర్చలు జరుపుతారంట. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని అడుగుతున్నారు. చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇద్దామా, లేకపోతే అందరికి ఇద్దామా? అందరికి ఇవ్వాలంటే ఎన్ని పైసలు కావాలి? అసలు యాసంగిలో ఈయనోళ్ళకే ఇప్పటిదాకా దిక్కు లేదు, అదే ఇన్కంప్లీట్ ఉంది. వాళ్ళ గురించి మాట్లాడతలేరు. యాసంగిలో 4 ఎకరాల వరకు ఇచ్చినాం, అందులో కొంతమందికి రాలేదు. మరి వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? 4 ఎకరాల పైన ఉన్న యాసంగిలో ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఓన్లీ చిన్న సన్నకారు రైతులు 4 ఎకరాలకు 5 ఎకరాల వరకు ఇద్దామా? ఇట్లాంటి చర్చ నడుస్తుంది. యాసంగి గురించి అసలు చర్చ లేదు. ఈ యాసంగిలో అయిపోయింది, యాసంగిలో ఇచ్చిన కాడికి ఇచ్చినట్టు, రానలోకి రానట్టు. కానీ వానాకాలంలో కూడా జస్ట్ స్కీమ్ ఇట్లా లాంచ్ చేసి ఒక 2 ఎకరాలకు 3 ఎకరాలు ఒక రోజులు ఇవ్వలేరు కదా. నెల రోజులు టైం తీసుకుంటారు. 3 ఎకరాలకు 4 ఎకరాలు ఎన్నికే నెల రోజులు టైం పడుతుంది. అంత లోపల సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయిపోగొట్టేసాం అనుకో,
ఇంకా వాళ్ళతో పని ఉండదు మళ్ళీ జనాలతోన. ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్కు రైతు భరోసాకు పెద్ద సంబంధం ఉండదు. మున్సిపల్ ఎలక్షన్ అంతా కూడా అర్బన్ ఏరియాలో జరుగుతుంది, ఊరుల్లో కాదు, టౌన్లలో జరుగుతుంది. ఆడ రైతు భరోసాకు పెద్ద ఇబ్బంది ఉండదు, రైతు భరోసా గురించి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ ఎలక్షన్స్ ఈ గట్టెక్కాలంటే రైతు భరోసా ఇవ్వాలి, కానీ ఇయ్యనికే పైసలు లేవు. కాబట్టి స్టార్ట్ చేసి మధ్యలో ఎలక్షన్స్కి పోయి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ ఆగిపోతుంది. ఇంకా ఇది అయిపోయినాక ఇస్తాం మిగతాదని చెప్పాలి, ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి. ఇట్లా మొత్తాన్ని మొదటికి తీసుకొచ్చారు ఈ స్కీమ్ మొత్తాన్ని. అసలు స్కీమ్ అమలు ఉందో అమల్లో లేదో, అమలు చేస్తారో చెయ్యరో, ఇస్తారో ఇయ్యరో, ఏది ప్రభుత్వంలో క్లారిటీ లేదు. కానీ అసలు రేవంత్ రెడ్డి గారే కదా మార్చి 31 డెడ్లైన్ పెట్టింది. ఆయన ఒక్క మాట మాట్లాడుతుండా? ఒక్క మాట కూడా మళ్ళీ ఇంకో డెడ్లైన్ పెట్టమని చూద్దాం. పెట్టారు. ఓన్లీ ఎలక్షన్స్ మందం, ఎలక్షన్స్ ఎప్పుడో చూసుకొని దానికన్నా ఒక 10-15 రోజుల ముందర ఈ స్కీమ్ పెట్టుకోవాలి, రైతు భరోసా పెట్టుకొని ఎంతమందికి అయితే అంతమందికి ఇచ్చుకొని ఎలక్షన్స్ అయిపోగొట్టుకొని తర్వాత వ్యవహారం తర్వాత చూడాలి. రైతుల్లో ఉన్న కోపాన్ని మనం ఒకసారి ఇచ్చేస్తే రైతుల్లో కోపం తగ్గుతుంది. ఊళ్ళో చిన్న చిన్న రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓ 4 ఎకరాలకో 5 ఎకరాలకో పెట్టుకొని ఇస్తామని చెప్పాలి. ఇయ్యాలి కూడా కాదు, ఫస్ట్ 1 ఎకరా 2 ఎకరాలు మెల్లమెల్ల టైం పడుతుంది కదా, అంతలో ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఎలక్షన్ కూడా అయిపోయినాక ఇస్తామని చెప్పేసి దాటొచ్చు, ఎలక్షన్ దాటాలి. ఈ ప్రమాదకరమైన ఈ సిచ్యువేషన్ని, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ దాటనికే వాళ్ళు ఈ రైతు భరోసా అనే ఒక వ్యవహారాన్ని ముందర పెట్టుకున్నారు. పోనీ అదేమన్నా మనస్ఫూర్తిగా ఇద్దాం రైతులకు అనుకుంటే ఇప్పుడే ఇవ్వాలి. ఎలక్షన్స్కు సంబంధం లేదు, ఎలక్షన్స్ కోసం కాదు ఇచ్చేది కాదనుకున్నప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనీసం ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో తెలియదు. అసలు ప్రభుత్వానికి ఒక విధి విధానం, ప్రభుత్వానికి ఒక సిస్టమ్ లేదు, అడ్మినిస్ట్రేషన్ చేతిలో లేదని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మీ స్కీమ్స్కు ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది క్లారిటీ లేకపోతే అది గవర్నమెంట్ అవుతుందా, బందరు దొడ్డు అవుతుందా? ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి, వానాకాలంలో ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడే ఇవ్వాలి. అది ఎంతమందికి ఇస్తారు, ఎట్లు ఇస్తారంటే పంట వేసే ప్రతి ఒక్కరికి వేస్తామన్నారు మీరు. మీ మాట మీద మీరే నిలబడకుండా మళ్ళీ మీరే మధ్యలో కటింగ్లు పెట్టుకొని మళ్ళీ 4 ఎకరాల ఊరుకోవడాన్ని, 5 ఎకరాల ఊరుకోవడాన్ని, ఇంకా లేదు పైసలు ఇంతవరకే ఉన్నాయి కాబట్టి ఇంతవరకే ఇవ్వాలని, లేకపోతే అసలు ఇయ్యమని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు మోస్ట్ కన్ఫ్యూజ్డ్ స్కీమ్ కింద మార్చిండ్రు. ఎనీవే రైతు భరోసా వ్యవహారం ఎలక్షన్స్ కోసం తప్ప రైతుల మీద ప్రేమతో కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ టైం ఇది మళ్ళీ మొదటికి వచ్చింది స్కీమ్, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే దాని విషయంలో మళ్ళీ ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అంటే మళ్ళీ అంతకుముందు చూసారుగా శ్రీధర్ బాబు కమిటీ చేసినారు ఒకటి, వాళ్ళందరూ ఆ ఊరు తిరిగి ఎవరికి ఇవ్వాలి అని అడిగినారు, ఏదో అందరికి ఇస్తున్నట్టుగా. తీరా చూస్తే అదంతా ఉత్తదే, అదంతా డ్రామా. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త డ్రామాకు తెరలేసినట్టుగా అనిపిస్తుంది. ఈ నెల 16న రైతులతోనే సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి ఉంటుందంట. అంటే ఎదురెదురు కూర్చొని మాట్లాడుకునేది కాదు, వీడియో కాన్ఫరెన్స్. పోయిన గవర్నమెంట్లో రైతు వేదికలు కట్టిరు కదా, రైతు వేదికలలో కూర్చొని రైతు వేదికల కాడ కూర్చుంటారంట. రేవంత్ రెడ్డి ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారంట, ఇక్కడ నుంచి చర్చిస్తారంట. మొత్తం ఎలక్షన్స్ అంటే అసలు ఆ వేదికల్లో కూర్చునే వాళ్ళు, ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనే వాళ్ళనన్నా రైతులు స్వచ్ఛందంగా పాల్గొనియండి. అంతేగాని మీరు సెలక్షన్ చేసి సీఎంతో ఏం మాట్లాడదు. ఎందుకంటే వాడు కడుపులో చాలా మంట ఉంది రైతులకి. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, బోనస్ రాలేదు. వాళ్ళు కనీసం చనిపోతే, కుటుంబ పెద్ద చనిపోతే రైతు బీమా లేదు, దానికి 80 కోట్ల రూపాయలు కూడా కట్టలేకపోయినరు. అందాల పొడిలోకి పెట్టగలిగిన 200 కోట్లు. కానీ రైతులకు బీమా చచ్చిపోతే దినాల లోపు వచ్చే 5 లక్షల రూపాయలను కూడా రానియకుండా చేసిండ్రు. తర్వాత వాళ్ళకు సబ్సిడీ లేదు, అన్ని సబ్సిడీలు ఎత్తేసారు ఆల్మోస్ట్. విత్తనాలు పెద్ద లైను, విత్తనాలు దొరకలేదు, యూరియా సరిపోని లేదు, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ రేవంత్ రెడ్డి ఆ వీడియో కాన్ఫరెన్స్లోనైనా కనీసం రైతులను ఓపెన్గా మాట్లాడియండి. ఇక లేకపోతే ఉత్తగా ఎలక్షన్ స్టంట్గానే వాడుకుంటాం, మేము ఇది ఎలక్షన్ కోసమే ఇదంతా చేస్తున్నామని మీరు అనుకుంటే బయటకు అదే కనిపిస్తుంది. మీరు కూడా ఇది ఎలక్షన్ కోసమే అనుకుంటే చేసేది ఏమి ఉండదు. బట్ రైతు భరోసా విషయంలో మాత్రం ప్రభుత్వం మొదటికి వచ్చింది. అసలు వీళ్ళకు దాని మీద చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.